నమస్తే అండి శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, పవన్ కళ్యాణ్ గారు క్షేత్రస్థాయిలో పర్యటించడానికి, ప్రజల్లో బలంగా వెళ్ళడానికి ఆయన ఓ పక్క సిద్ధమవుతూ ఉన్నారు. మరో పక్క ఎవ్వరు ఒంటరిగా వెళ్ళలేని పరిస్థితిని ఒప్పుకోవాల్సిందే. బట్ ఈ పొత్తులకు సంబంధించిన గొడవలు రోజు రోజుకి ఎక్కువవుతున్నాయి. తగ్గుతున్నట్లుగైతే మనం చూడడం లేదు. అవునండి. ఎందుకంటే మనం రాజమండ్రి సభలో టీడీపీ మాత్రమే ఆ సభలో ఉన్నారు. అట్లీస్ట్ పవన్ కళ్యాణ్ గారు హాజరు కాకపోయినా జన సైనికులు ఎవరు అక్కడ లేరు. ఎట్లా అర్థం చేసుకోవాలి? గుండె జబ్బులు, షుగర్, ఫెర్టిలిటీతో బాధపడుతున్నారా? ఆర్ఎన్సీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, చింతల్, కుత్బుల్లాపూర్. డెఫినెట్‌గా మీరన్నట్టు క్షేత్రస్థాయిలో ప్రజల్లో ఈ కన్‌ఫ్యూజన్ అనేది పోవాలంటే ఆయా నాయకులు అంటే అధినేతలు చంద్రబాబు నాయుడు గారు అటువైపు కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది అవతల పార్టీ ఈ పొత్తులు పొడవు అంటుంది. ఈ పొత్తులు విచ్ఛిన్నం కావాలని అధికార పార్టీ కోరుకుంటుంది. ఎందుకంటే వీళ్ళిద్దరు విడిగా పోటీ చేస్తే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు రావచ్చనే ఆలోచన. ఇదే సమయంలో షర్మిల గారు నేనున్నానని ఆమె ముందుకు వస్తుంది. ఈ సమయంలో ఆమె వదిలిన బాణం ఎవరు వదిలిన బాణం కాదు, నేను స్వయంగా ఉంటాను, నాకు ఎవరైనా ఒకటే అని చెప్పి ఆమె ముందుకు వస్తుంది. కాబట్టి ఇప్పుడు బలంగా మీరు అన్నట్టు క్షేత్రస్థాయిలో ఈ కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ కాకుండా ఉండాలి. అంటే సామాన్యులు ఏమనుకుంటున్నారంటే ముందు క్లారిటీ ఇవ్వాల్సింది మాకు కాదు, క్లారిటీ ఏదో మీరు తెచ్చుకోండి అని సామాన్యుల అభిప్రాయం. డెఫినెట్గా మీరు అన్నది 100% పార్టీల మధ్య క్లారిటీ లేదు. అది ఎక్కడ వచ్చింది ఇదంతా? దీనికి కారణం ఎవరంటే ప్రధానం కారణం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు. ఆయన వేసిన ఒక్క బాణం, ఆయన చక్కగా ఉన్నదాన్ని ఒక చుక్క అట్లా వేసినట్టుగా ఆయన ప్రాబ్లం క్రియేట్ చేశాడు. దాన్ని అది చేయకుండా ఉండాల్సింది కదా. అతనికి అనుభవం ఉన్న వ్యక్తి కదా, క్షేత్రస్థాయిలో అతను యువగలం ద్వారా వెళ్ళాడు కదా, ప్రజల్లో మన్ననలు పొందినప్పుడు ఒక నాయకుడిగా ఎటువంటి సిచ్యువేషన్లో చంద్రబాబు నాయుడు గారి కష్టాల్లో 55 రోజులు జైల్లో ఉన్నప్పుడు ఒక ఆపన్నాస్తం అందించి ఆ పార్టీని పైకి లేపి లిఫ్ట్ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అది మీకు తెలిసి కూడా అతని పట్ల వ్యవహరించే తీరు సరిగ్గా లేదనేది కింద స్థాయిలో క్షేత్రస్థాయిలో ఉన్నది. మీరు ముఖ్యమంత్రి అవుదాం అనుకుంటే పద్దాకలు మీరే ముఖ్యమంత్రి అవుతారా? అంటే మా నాయకుడికి, మా పవన్ కళ్యాణ్ గారికి 10 సంవత్సరాల నుంచి రాజకీయ పార్టీ పెడతా, ఆయన 25 సంవత్సరాలు జర్నీ చేద్దామని చెప్పి ఆయనతో కలిసి నడుస్తున్న మా నాయకుడు ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం లేదా? ఎవరి అభిప్రాయం అంటారు మీరు? జన సైనికులు కాదు, క్షేత్రస్థాయిలో. టీడీపీ కూడా ఇదే మాట వ్యాఖ్యానిస్తుంది. ఎంత సీనియారిటీ ఉన్నా, లేకపోతే ఇంత బలం ఉన్న టీడీపీ ఎందుకు మరీ అంతగా తగ్గాల్సిన అవసరం ఏముంది, మనం తగ్గద్దు అని టీడీపీ క్యాడర్ అంటున్నట్టుగా టీడీపీ వాళ్ళు అన్న మనం చూస్తాం. ఆ టీడీపీ నాయకులు, టీడీపీ అధ్యక్షులు, టీడీపీ క్యాడర్ అంతా ఏమైపోయారండి? 55 రోజులు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు అధ్యక్షుడు ఎక్కడున్నాడో తెలియదు, క్యాడర్ ఎక్కడున్నారో తెలియదు. ఆ పార్టీ పోరాట పటిమ కూడా లోపిస్తే అదే సమయంలో అన్కండిషనల్గా పవన్ కళ్యాణ్ గారు పోయి సపోర్ట్ చేయలేదా? ఈ క్యాడర్ చంద్రబాబు నాయుడు గారు అటువంటి వ్యక్తి కాదని చెప్పి ఆ రోజు బూస్ట్ ఇచ్చింది ఎవరు? ఈ పార్టీకి పవన్ కళ్యాణ్ గారు కాదా? 2014లో ఈ వ్యక్తి అనుభవం ఉన్న వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అని ఆ రోజున అన్కండిషనల్గా ఏ పదవి తీసుకోకుండా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసింది పవన్ కళ్యాణ్ గారు కాదా? అదే సమయంలో ఎవరి వల్ల విభేదం వచ్చింది? ఇప్పుడు ప్రతిదానికి మ్యారేజ్ స్టారు, ప్యాకేజ్ స్టార్ అని వ్యక్తిగత హననం చేస్తున్న పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి సాక్షాత్తు అసలు వాళ్ళిద్దరి మధ్య ఏమైనా ఆర్థికపరమైన విభేదాలు, రాజకీయపరమైన విభేదాలు ఎక్కడొచ్చినాయి? చంద్రబాబు నాయుడిని 2014లో సపోర్ట్ చేయబట్టే అప్పటి నుంచి ఈయన శత్రువు అయిపోయాడు. ఇక్కడ క్షేత్రస్థాయిలో మీ వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి శత్రువు అవ్వాలా? జగన్మోహన్ రెడ్డితో పాటు అధికార మంత్రులను విమర్శిస్తే ఆ మాటలన్నీ పవన్ కళ్యాణ్ పడాలా? మీకు మాత్రం అనుభవమా? ఈయనకి అనుభవం కాదా? 2014 అనుభవం ఉన్న వ్యక్తినే మీరు మన రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా చేయలేదా? 2014-19లో విడిగా పోటీ చేస్తే మీరు ఓడిపోలేదా పవన్ కళ్యాణ్? లేకపోతే ఇప్పుడు 2024లో మీరు కలిసి పోటీ చేద్దాం అనుకున్నప్పుడు స్నేహధర్మం పాటించాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? ఇక్కడ టీడీపీకి ఉంది. ఇక్కడ దీనికి మొదట బిందువు, దీన్ని ఆజ్యం పోసింది ఎవరంటే, ఈ తగాదా కారణం, ఇలా కన్ఫ్యూజన్ ద్వారా కారణం లోకేష్ బాబు అయితే, రెండోసారి మండపేట, అరకు అభ్యర్థులు ప్రకటించి రెండో తప్పు ఎవరు చేశారు? పార్టీ అధినేత చేశాడు చంద్రబాబు నాయుడు. అది కరెక్టేనా? అంటే కొడుకు చేసిన తప్పును సరిదిద్దాల్సిన తండ్రే పొత్తులకు సంబంధించి ఆయన కూడా అదే స్ట్రాటజీతో వెళుతున్నప్పుడు ఏమని అర్థం చేసుకోవాలి అనేది జన సైనికుల మాట. అదే మాటని ఆయన 26వ తారీఖున రిపబ్లిక్ డే రోజు చెప్పాడు. మనసులో ఉన్నది నిజమే, మీరు అర్థం చేసుకున్నారు. కానీ నేను ముఖ్యమంత్రి అంటున్నారు. ఆ రోజున 2019 135 స్థానాలు పోటీ చేశా, కానీ నన్ను గెలిపించలేకపోయారు. అప్పుడు గెలిపిస్తే కనుక 30 స్థానాలు వస్తే ముఖ్యమంత్రి అన్నాడు. ఇప్పుడు జోగయ్య గారు ఏమంటున్నారు? మీరు 50 నుంచి 60 స్థానాలు తీసుకోమన్నాడు. 60 స్థానాలు తీసుకుంటే కానీ ఆ 35-40 గెలిచే పరిస్థితి లేదు. కాబట్టి అది ఇవ్వాల్సిన బాధ్యత ఎవరికి? టీడీపీకి ఉన్నది. ఇక్కడ మీరు అభ్యర్థులు ప్రకటించుకుంటే నేను 2 ప్రకటిస్తున్నాను, రాజనగర్ తప్పే ఉంది. మళ్ళీ అక్కడ టీడీపీ చూడండి, నాయకుడు తెలియకుండా, అధినాయకత్వం తెలియకుండా అక్కడ ఉన్న క్యాడర్ గొడవ చేస్తారా? చెప్పండి. అక్కడ మాకు అభ్యర్థి, జనసేన అభ్యర్థి గెలవరు, రాజనగర్లో సీటు మాకే కావాలని చెప్పేసి వాళ్ళు లెటర్లు రాశారా? చెప్పండి. ఈ క్యాడర్ కాదని వాళ్ళు నిర్ణయం తీసుకుంటారా? అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు క్యాడర్ వింటున్నారు కదా.
ఆయన చెప్పినట్టు వింటున్నారు కదా. మరి ఇక్కడే కదా ఈగో క్లాషెస్ కూడా మనం అదే చూస్తూ ఇక్కడ ఉన్నాం. ఇక్కడ రెక్టిఫై చేసుకోవాల్సిన బాధ్యత జనసేన కంటే టీడీపీకి ఎక్కువగా ఉన్నది. టీడీపీ మనుగడ ఉండాలన్నా, నెక్స్ట్ ఆ పార్టీ అధికారంలో రావాలన్నా జనసేన సపోర్ట్ కావాల్సిందే. జనసేన సపోర్ట్ లేనిదే టీడీపీ అధికారంలో వచ్చే అవకాశం ఆంధ్రప్రదేశ్లో లేదు లేదు లేదు. అయితే మనం ఈ స్ట్రాటజీస్ కావచ్చు, లేకపోతే ఈ వ్యూహాలన్నీ కూడా చూస్తున్న కొంతమంది పొలిటికల్ అనలిస్టులు కావచ్చు, లేకపోతే జోగే గారు లాంటి పెద్దవాళ్ళు కావచ్చు, పవన్ కళ్యాణ్ ఎదుగుదలకు కంప్లీట్గా టీడీపీని ఒక అడ్డంకిగా మారుతుంది అని ప్రత్యక్షంగానే చెబుతూ ఉన్నారు. ఈ వ్యాఖ్యలు బట్టి చూసి మరి పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది? యూటర్న్ ఏమైనా తీసుకునే అవకాశం ఉందా? యూటర్న్ ఏమి ఉండదు కానండి, వాళ్ళు తెలుసుకుంటారనే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. ఆయన స్థిత ప్రజ్ఞతో ఉంటున్నాడు. ఎదిగే కొంది ఒదిగే ఇంకెంత లక్షణం. టైం ఉందండి? అంటే అదే అది కూడా 2 దాటిపోయింది. నెలలే ఉంది. దాటిపోయింది కాబట్టి ఆయన ఫస్ట్ టైం 2 అభ్యర్థులు ప్రకటించాడు. రేపో మాపు ఢిల్లీ వెళ్ళి బీజేపీతో కలిసి వెళ్దామని చెప్పి అనుకుంటున్నారు. అదైన తర్వాత ఇమ్మీడియట్గా పొత్తులు గౌరవప్రదంగా సీట్లు ఇవ్వాల్సిందే. ఇకపోతే 20-25 మధ్య ఇస్తే కనుక ఇది కలిసిన ఉపయోగం లేదని మేధావులు, అనలిస్టులు అందరూ అంటున్నమాట. అసలు ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వం అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పట్ల కొంత వ్యతిరేకత ఉంది అని ప్రజలు ఏ విధంగా అయితే అనుకుంటున్నారో, వాళ్ళందరూ ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఈ పొత్తుకు అవకాశం ఇద్దాం అనుకునే వాళ్ళకి ఒక కన్ఫ్యూజన్లో నెట్టేస్తే వాళ్ళ ఆలోచన మారిపోయే అవకాశం లేదు. డెఫినెట్గా మారిపోతే ఎవరికి ఉపయోగం? అధికార పార్టీకి ఉపయోగం. అది తెలుసుకొని మనగలగాల్సిన అవసరం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, ఆ పార్టీకి మీకు అనిపిస్తుందా? అది తెలుసుకుని వీళ్ళు మనగలుగుతారా? మనగలగాలి, తప్పదు. మేమే మా నాయకుడు సీఎం అంటే కుదరదు. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి మేడం, ఉన్న ఒక రొట్టెలో ఇది నీకా నాకా అంటే ఇప్పుడు ఈ లోపు ఇంకొక తీసుకెళ్ళిపోతారు. ఉపయోగం ఏమి లేదు ఇక్కడ. Right. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అంత తక్కువగా అంచనా వేయడానికి వీలు లేదు. అది సాక్షాత్తు పవన్ కళ్యాణ్ తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. మరి ఆ సిచ్యువేషన్లో ఆయన ఎదుర్కోవాలంటే అస్త్రాలన్నీ కరెక్ట్గా సిద్ధం చేసుకోవాలి కదా. మీ దగ్గర ఉన్న ఆయుధాలు, మీ దగ్గర ఉన్న వ్యక్తుల్ని కరెక్ట్గా కాపాడుకోవాలి కదా. ఇటువంటి గొప్ప వ్యక్తి, పోరాట పటిమన్న జనసేన పార్టీ అధ్యక్షుడిని తక్కువ అంచనా వేస్తే చాలా ఇబ్బందులు గురవుతారు. ఈ రోజు కాకపోయినా పవన్ కళ్యాణ్ గారు రేపు బీజేపీతో కలిసి ఇప్పుడు మీరు ఎలానే కిరికిరి పెట్టేసి మొత్తం మేమే స్థానాలు పోటీ చేయాలా, 20 స్థానాల కంటే ఎక్కువ ఇవ్వని అన్నారనుకోండి, ఈయన బీజేపీతో వెళ్ళాడనుకోండి, 40-50 సీట్లు వస్తాయి. ఇప్పుడు మీరు సీఎం కారు, అప్పుడు ఏమవుతుంది? పోటాపోటీగా బీజేపీ వ్యూహాల్లో భాగంగా పవన్ కళ్యాణ్ సీఎం అవ్వచ్చు. అండ్ బీజేపీ కూడా ఆంధ్రప్రదేశ్లో మేమున్నాము అనే నంబర్ తెచ్చుకునేలాగా ప్రయత్నిస్తుంది. డెఫినెట్గా పెట్టదండి. ఇప్పుడు నిన్న కాక మొన్న బీహార్ చూడండి, వరుసగా 9సారి పాట్నా ఆయన నవీన్ ఆయన అయ్యాడు ముఖ్యమంత్రిగా. నితీష్ కుమార్ అయ్యాడు. ఎట్లా అయ్యాడు? 9సారి ముఖ్యమంత్రి పదవి ఎప్పుడూ అతనితోనే ఉంటుంది, 20 years నుంచి ఉంటుంది. ఇప్పుడు అవతల గఠబంధన్ అని చెప్పేసి కాంగ్రెస్తో కూడిన ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసేసి బీజేపీ ఎమ్మటే వ్యూహాలు సిద్ధం చేసింది. బీజేపీ సంబంధించి 2 డిప్యూటీ సీఎంలు అయ్యారు. ఆటోమేటిక్గా ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఇక్కడ ఏంటి అధికారులు బీహార్లో ఎవరు వచ్చారు? సో అదే చెప్తున్నాను, అంటే టైం చాలా తక్కువ ఉన్నప్పుడు త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాల్సిన టైంలో నాంచుడు ధోరణి అంది వచ్చిన అవకాశాన్ని బీజేపీ తీసుకుంటుంది. ఇప్పుడు దాదాపు 17-18 రాష్ట్రాలు బీజేపీ అధికారంలో ఉంది. నెక్స్ట్ వాళ్ళు దక్షిణ భారతదేశాల మీద, ఆంధ్ర, తెలంగాణ మీద దృష్టి పెట్టారు. కనిపెట్టుకోవాల్సిన అవసరం అంత టీడీపీకి ఉన్నది. ఇది లేకపోతే క్యాప్చర్ చేసేసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు అంది వచ్చిన అవకాశాలు పవన్ కళ్యాణ్ మా సీఎం అభ్యర్థి అంటున్నారు వాళ్ళు ఆటోమేటిక్గా. కాబట్టి మీరు అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలా లేదా అని చెప్పి టీడీపీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నిర్ణయించుకోవాల్సిన అవసరం టీడీపీకి ఉంది. తక్కువ టైం ఉంది, చూద్దాం ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.